సాహితీ మిత్రులందరికీ జంబూ శనార్థులు. జంబూ సాహితీ వారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా తేదీ 15/10/2020 రోజున దళిత కథ సామాజిక దృక్పథం అనే అంశంపై డాక్టర్ పస్నూరి రవీందర్ గారు, కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత, ప్రసంగాన్ని యూట్యూబ్లో పొందుపరచనైనది. డిజిటలైజేషన్ కోసం జంబూ సాహితీ మిత్రులు జూపక సుభద్ర గారు, డాక్టర్ గోగు శ్యామల గారు, డాక్టర్ గంధం విజయలక్ష్మి గారు, డాక్టర్ సిద్దంకి యాదగిరి గారు, డప్పొల్ల రమేష్ గారు, పొన్నాల బాలయ్య గారు, గుడిపల్లి నిరంజన్ గారు, తప్పెట ఉదయ గారు, డాక్టర్ సంపంగి శంకర్ గారు. జంబూ సాహితీ నిర్వహించబోయే మరిన్ని సామాజిక, సాహిత్య, చారిత్రక, తత్వ, సాంస్కృతిక అంశాల కోసం ఇప్పుడే ఫాలో కాగలరని కోరుతూ ఉన్నాము. ఫేస్బుక్ గ్రూపు మరియు వాట్సాప్ గ్రూపు. కృతజ్ఞతలు. జై జంబో. నమస్కారాలు. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. జై భీమ్ టు ఆల్. ఈరోజు జంబూ సాహితీ ఆధ్వర్యంలో దళిత కథ సామాజిక దృక్పథము అనేటువంటి అంశం మీద ఈ లైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జంబూ సాహితీ ఆధ్వర్యంలో చాలా ఆలోచనాత్మకమైనటువంటి లైవ్లని నిర్వహిస్తున్నటువంటి మిత్రులకు ప్రత్యేకమైనటువంటి జైభీములు. ముఖ్యంగా ఈ జంబూ సాహితీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అనేక ఆలోచనాత్మకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినటువంటి డాక్టర్ సిద్దంకి యాదగిరి గారు, పగ సుభద్రక్క, గోగు శ్యామలక్క, గంధం విజయలక్ష్మి అక్క, అలాగే మిత్రుడు డాక్టర్ సంపంగి శంకరు, గుడిపల్లి నిరంజను, దప్పొల్ల రమేష్, తప్పెట ఊదన్న, వీళ్ళంతా కూడా ఇందులో భాగస్వాములై చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ నా వంతుగా దళిత కథ మీద మాట్లాడమని చెప్పేసి అడిగినప్పుడు నేను దళిత కథ సామాజిక దృక్పథం అనేటటువంటి అంశాన్ని మాట్లాడడానికి మేము రావడం జరిగింది. ఈ దళిత కథ సామాజిక దృక్పథం గురించి మాట్లాడే ముందు దళిత కథకి మిగిలిన కథకి ఉన్నటువంటి ఒక తేడాని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కథ సాహిత్యంలో ఇప్పటి వరకు 2,50,000 పైచీలకు కథలు వచ్చాయన్నది ఒక సర్వే తీల్చినటువంటి అంశం తెలుగు సాహిత్యంలో. అట్లా చూసుకున్నప్పుడు దళిత కథకి కూడా చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. అంటే 1925లోనే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి వాళ్ళు, అట్లాగే దళితుడైనటువంటి భాగ్యరెడ్డి వర్మ 1931లోనే వెట్టిమాదిగ లాంటి కథలు రాసిండు అని చెప్పేసి ఒక చరిత్ర ఉంది. అయితే నాటి నుండి నేటి వరకు కొనసాగినటువంటి ఈ దళిత కథకి మిగిలిన కథకి చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. మన సమాజం కులం పునాదుల మీద నిర్మించినటువంటి సమాజం. కులం అనేది ఈ దేశంలో శతాబ్దాలుగా వస్తున్నటువంటి సామాజిక రుగ్మత. మరి ఆ సామాజిక రుగ్మతని పక్కన పెట్టి మిగిలిన విషయాల గురించి మాట్లాడుకోవడం అనేది దళితులకు సాధ్యం కాదు. కాబట్టి దళిత కథకులు తమ జీవితాల్ని కథా సాహిత్యంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అట్లా అనేక కథలు ఇవాళ తెలుగు సాహిత్యంలో దళితుల యొక్క గొంతుకను వినిపించేటువంటి బాధ్యతని తీసుకున్నాయి. అట్లా చూసినప్పుడు దళిత కథకి వస్తువు, శిల్పముతో పాటుగా దృక్పథము అనేది పర్స్పెక్టివ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకోసం అంటే దృక్పథము అనేది సరిగా లేనప్పుడు దాని సామాజిక ప్రయోజనం కూడా సరిగా ఉండదు.
అందుకనే చాలా మంది దృక్పథము అనే దాన్ని వదిలేసి తమది కానటువంటి జీవితాన్ని రాసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ దళిత కథకులకి తమ జీవితాన్ని కథల్లోకి తీసుకురావాలనుకున్నప్పుడు వారిదైనటువంటి ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. అది సామాజిక పరివర్తనకు దోహదం నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ చేసుకునేటటువంటి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం గుణంగానే తాము కథల్ని సృజించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లా చూసుకున్నప్పుడు 1990వ దశకంలో చాలా పెద్ద ఎత్తున దళిత ఉద్యమం ఉవ్వెత్తున లేచినటువంటి సమయంలో అనేక మంది కవులు, రచయితలు తమ జీవితాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒక ఉధృతంగా, అంటే కథ వస్తువును ఎంపిక చేసుకున్నప్పుడు దాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక దృక్పథం కూడా తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో వేల ఏళ్లుగా అంటరానితనానికి, అవమానాలకు గురైనటువంటి జాతులు తమ ఆత్మగౌరవం కోసం తాము చేసినటువంటి పోరాటాల్లో ఆత్మగౌరవానికి కీలకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఒక పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళకి సహజంగానే ఒక మూలవాసి దృక్పథం అలవాడేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలుగా, మూలవాసులుగా, ఈ దేశ సంపద సృష్టికర్తలుగా 3000 ఏళ్ల పాటు ఈ దేశంలో కులం చేత పీడింపబడ్డ వాళ్ళుగా, అంతకంటే ముందు సింధు, హరప్ప నాగరికత నిర్మాతలుగా దళితులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర నుండి సాహిత్యాన్ని సృజించేటటువంటి క్రమంలో తమ సాహిత్యము తమ జాతుల యొక్క విముక్తి కోసం ఉపయోగపడాలన్నదే దళిత కథకి ప్రధానమైనటువంటి లక్ష్యం మిత్రులారా. కాబట్టి దళితుల విముక్తి కోసం ఉపయోగపడేటటువంటి కథ మాత్రమే దళిత కథ అవుతుంది తప్ప దళితులు రాసిన ప్రతిదీ దళిత కథ కాదు. అట్లాగే దళితేతరులు దళితకు సంఘీభావంగా రాసినది కూడా దళిత కథగానే చూడాల్సి ఉంటుంది. కాకుంటే అది సానుభూతి కథగా మాత్రమే ఉంటది. కానీ దళితులు రాసినటువంటి కథ, వాళ్ళ యొక్క విముక్తి కోసం రాసినటువంటి కథ దళిత కథగా చరిత్రలో మిగిలేటటువంటి అవకాశం ఉంది. అట్లా చూసుకున్నప్పుడు దళిత కథల్లో చాలా సుదూరమైనటువంటి ఒక లక్ష్యం ఉంది. తమ జీవితాల్ని తాము విముక్తం చేసుకునేటటువంటి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోణంగానే తాము కథల్ని సృజించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లా చూసుకున్నప్పుడు 1990వ దశకంలో చాలా పెద్ద ఎత్తున దళిత ఉద్యమం ఉవ్వెత్తున లేచినటువంటి సమయంలో అనేక మంది కవులు, రచయితలు తమ జీవితాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒక ఉధృతంగా, అంటే అంతకంటే ముందు కొన్ని దశాబ్దాల ముందు ఉండే దళిత కథ ఉన్నప్పటికీ ఒక ఉద్యమంగా ఉవ్వెత్తున లేచినటువంటి సందర్భం మాత్రం 90వ దశకంలోనే మనకు కనబడుతుంది. అయితే తెలుగు సాహిత్యంలో ఏ సామాజిక పరిణామం ముందు వచ్చినా సరే దాంట్లో మొదట దానికి సంబంధించిన స్పందన సాహిత్యంలో కవిత్వం రూపంలోనే వెలువడేటటువంటి అవకాశం ఉంది. అంటే కవిత్వం అనేది తక్షణ స్పందనకు సంబంధించిన విషయం కావడం వల్ల ఎక్కువ మంది కవిత్వ రూపేణనే తమ యొక్క స్పందనని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ కథారూపంలో విషయాన్ని చర్చకు పెట్టాలి, ఒక సత్యాన్ని ఆవిష్కరించాలి అనుకున్నప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. అట్లా వాళ్ళు ప్రయత్నం చేసేటటువంటి దానిలో భాగంగా వాళ్ళ యొక్క దృక్పథం ఏమై ఉంటది అని కనుక మనం ఒక పరిశోధన చేస్తే లేదా ఒక దృష్టికోణాన్ని మనం సారిస్తే అంతిమంగా పరివర్తన సమాజంలో తీసుకురావాల్సినటువంటి ఒక పరివర్తన కోసమే దళిత కథ మ్యాక్సిమంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టే దళిత కథకులు ఎవరైనా సరే తాము రాసినటువంటి కథల్లో ఎంత తమ జీవితాన్ని, తమ దుఃఖాన్ని, తమ గాయాల్ని, తమకు జరిగినటువంటి
అవమానాల్ని సాహిత్యంలోకి తీసుకొచ్చినా సరే అంతిమంగా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి ఆ లక్ష్యాలు 3 ఉంటాయి. ఆ 3 లక్ష్యాలు ఏంటంటే, ఒకటి పరివర్తన, అంటే మన సమాజంలో రావాల్సినటువంటి మార్పు, ఆలోచన ధోరణిలో రావాల్సినటువంటి ఒక మార్పు. రెండవది కుల నిర్మూలన, అంటే పరివర్తన వచ్చిన తర్వాత మన సమాజంలో కుల నిర్మూలన అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుల నిర్మూలన జరిగినప్పుడు మాత్రమే మనం అందరం సమానంగా ఉండబడతాము అనేటటువంటి ఆలోచన దళిత కథా సాహిత్యానికి ఉంది. తర్వాత మూడోది రాజ్యాధికారం అనేటువంటి స్పృహ, అంటే చైతన్యవంతం, అధికారానికి దూరం చేయబడ్డటువంటి పొలిటికల్ అన్టచబుల్స్. ఇవాళ అన్టచబిలిటీ లేదు అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు పొలిటికల్ అన్టచబిలిటీ గురించి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది మన ప్రశ్న. ఇవాళ ప్రతి 5 ఏళ్లకోసారి ఓట్లేసేటటువంటి, క్యూలో నిలబడి ఓట్లేసేటటువంటి ప్రజలుగా మాత్రమే ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు స్వాతంత్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో ఓటర్లుగా మాత్రమే చూడబడుతున్నారు తప్ప వాళ్ళు రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేకపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే కేవలం రిజర్వ్డ్ సీట్ల వరకు మాత్రమే పరిమితం చేయబడతా ఉన్నారు. అగ్రవర్ణాల చెప్పు చేతల్లో, అగ్రవర్ణ పార్టీల్లో వాళ్ళ చెప్పు చేతల్లో మాత్రమే పావులుగా ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో తమ జాతుల యొక్క విముక్తి కోసం పాటుపడి వాళ్ళని రాజ్యాధికారం దిశగా నడిపించాలనేటువంటి ఒక గొప్ప స్పృహ దళిత కథ అందించేటటువంటి ప్రయత్నం చేసింది మిత్రులారా. అట్లా చూసుకున్నప్పుడు దళిత కథ అనేది ఒక చర్చను లేవదీసి, ఒక సత్యాన్ని ఆవిష్కరించి ప్రజల్లో రావాల్సినటువంటి ఒక చైతన్యాన్ని, ఒక మార్పును గురించి మాట్లాడడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది అనేది మనందరం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అంటే దళిత కథకి ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నది, ఒక ప్రయోజనం ఉన్నది. ఎవరైనా ఒక రచయితని నువ్వు ఎందుకు రాస్తున్నావంటే వెంటనే సమాధానం చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి స్పష్టత లేకపోవడం. కానీ దళిత కథకు అట్లగా దళిత రచయితల్ని ఎవరిని మీరు మాట్లాడినా సరే ఈ సమాజం మారాలి, ఈ సమాజంలో మార్పు రావాలి, ఈ సమాజంలో నుండి కులం పోవాలి, అందరూ సమానమైనటువంటి ఒక భావన రావాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఆ దళిత కథకులందరూ కూడా చెప్పేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దళిత కథకి మిగిలిన కథకి ఒక తేడా ఏంటంటే ఇది ఒక ప్రయోజనంతో కూడుకున్నటువంటి కథ దళిత కథ అనేది. కాబట్టి దళిత కథని సృజించేటప్పుడు రచయిత తన సామాజిక బాధ్యతని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా గుర్తుంచుకుని రాసేటటువంటి వాళ్ళే దళిత రచయితలుగా ఉంటారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక మంది పలువురు రచయితలు వాళ్ళ జీవితాన్ని కథల్లోకి తీసుకొచ్చి ఇంకా సమాజంలో తాము ఎట్లా పీడించబడతా ఉన్నారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంది. అట్లా చూసుకున్నప్పుడు నేను ఒక 3 కథల గురించి ఇవాళ మాట్లాడదలుచుకున్నాను. అది ఒకటి కొలకలూరి ఇనాక్ గారు రాసినటువంటి ఆకలి అనేటటువంటి కథ. ఇది 1972లో ఆంధ్ర పత్రికలో ఉగాది ప్రత్యేక సంచికలో వచ్చేటువంటి కథ, ఊరబావి కథా సంకలనంలో ఉంది. రెండవది నాగప్ప గారి సుందర్రాజు రాసినటువంటి అందరికీ బాగా తెలిసినటువంటి నడిమింటి బోడెక్క బసివిరాలయ్యదా అనేటటువంటి కథ. తెలుగు సాహిత్యంలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కథ. అంటే ఎవరైనా దళిత కథ గురించి చెప్పమనగానే గుర్తొచ్చేటటువంటి 2-3 కథల్లో ఈ నాగప్ప గారి సుందర్రాజు రాసినటువంటి నడిమింటి బోడెక్క బసివిరాలయ్యదా అనే కథ కూడా ఒకటి చాలా కీలకంగా నిలబడ్డది. తర్వాత మూడవది బోయ జంగయ్య గారు ఇక్కడ తెలంగాణ దళిత జీవితాల్ని, దొరల దాష్టికాల్ని, దళితుల తిరుగుబాటుని కథల్లోకి తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర కూడా ఇక్కడ ఉంది. ఆయన రాసినటువంటి అనేక కథల్లో, చీమలు కథల్లో గాని, ఊరేగింపు కథల్లో గాని, ఆ కథలన్నిట్లలో కూడా దళితుల యొక్క జీవితాన్ని బోయ జంగయ్య గారు చాలా స్పష్టంగా మనకు అందించడం జరిగింది. అయితే ఈ 3 కథలు అందించడం వెనకాల దృక్పథం ఏమై ఉంటది అనేటటువంటి చర్చకు సంబంధించే ఇవాళ నేను మాట్లాడదలుచుకుంటాను. ముందుగా కొలకలూరి ఇనాక్ గారు రాసినటువంటి
ఆ ఆకలి కథ ఎంత ఆ వేదనాభరితమైంది, ఎంత దుఃఖపూరితమైంది అని చెప్పేసి కనుక మనం ఆలోచిస్తే చాలా ఆ కష్టాలు కన్నీళ్లతోటి జీవించే ఒక దళిత కుటుంబం ఆకలితో అల్లాడే ఒక ఏడేళ్ల పిల్ల, ఆ ఇంట్లో ఉండే ఏడేళ్ల ఒక చిన్న అమ్మాయికి సంబంధించినటువంటి జీవితాన్ని ఇనాక్ గారు చాలా అత్యంత అద్భుతంగా కథీకరించారు. ఆ కథలో ఆ ఊరి మధ్యలో ఒక రోడ్డు ఉంటది. కుడివైపు ఒక పల్లె, ఎడమ వైపు ఒక పల్లె. కుడివైపు పల్లెనేమో అగ్రవర్ణాలు శూద్రులు ఉండేటటువంటి పల్లె, ఎడమ వైపు పల్లెనేమో కింది కులాలు అట్టడుగున ఉండేటటువంటి మాలా మాదిగలు ఆ పల్లెలో ఉంటారు. ఎప్పుడు కుడి పల్లె ఎడమ పల్లెను పనికి పిలుస్తుంది, కూలికి పిలుస్తుంది, పెత్తనం చేస్తుంది, పంచాయతీలు చెప్తుంది, తీర్పు చెప్తుంది అని చెప్పేసి స్టార్టింగ్ లోనే మనకు రచయిత ఒక ఇండికేషన్ ఇస్తాడు. అంటే ఆ ఊరి యొక్క స్వరూపాన్ని అర్థం చేయించడానికి చాలా సింపుల్ గా రోడ్డుకు కుడివైపు పల్లె, రోడ్డుకు ఎడమ వైపు పల్లె అనేటటువంటి మాటని రచయిత అక్కడ ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత ఏడేళ్ల అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటంటే అప్పటికే 3 రోజులుగా అన్నం లేకుండా ఆకలితోటి నకనకలాడుతున్న అమ్మాయి ఆ రాత్రి బాగా వర్షం పడి ఇంట్లో వర్షంలో తడిసిపోయి, ఇవాళ మనం 2-3 రోజులుగా విపరీతమైన వర్షంలో తడిసిపోతుంటే నాకు ఎక్కువ ఆ కథే గుర్తొస్తా ఉన్నది, ఆకలి కథ. ఆ ఏడేళ్ల అమ్మాయి పేరు చిన్ని. ఆ చిన్ని అనే అమ్మాయి ఆకలితోటి అలమటిస్తూ ఒక చింత చెట్టు కింద కూర్చొని దిగులుగా ఏడుస్తా ఉంటది. చాలా బాధగా ఉంటది. తన అక్క వచ్చి పిలిచిన, తమ్ముడు వచ్చి పిలిచిన ఇంటికి పోకుండా అక్కడే ఉండి ఏడుస్తా ఉంటది. అదే ఆ కుడిపక్క పల్లెకు సంబంధించిన అబ్బాయి ఒకడు అరటిపండు తింటే కొంచెం ఏమని చెప్పి అడిగితే కూడా వాడు ఏకుంటా పోతాడు. అట్లా అమ్మాయి ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుంటది. ఎందుకు ఆ అమ్మాయి అక్కడ కూర్చున్నది అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. రచయిత చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తాడు. వర్షం ఎలా కురిసింది, ఆ చినుకులు ఎలా ఉన్నాయి, ఆ వాతావరణం ఎట్లా ఉన్నది అనేటటువంటి విషయాల్ని అనేక వాతావరణ చిత్రణలో బహుశా నేను చూసినంత మట్టుకు ఇనాక్ గారి రచనల్లో ఉన్నంత వాతావరణ చిత్రణ బహుశా నేను ఇంకో రచయితలో చూడలేదు. చాలా పరిసరాల్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించడం కోసం తాను కవిత్వాన్ని ఆశ్రయించి పరిస్థితుల యొక్క సిచ్యువేషన్ ని మనకు కళ్ళ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తారు ఇనాక్ గారు. అందులో ఆ పాప ఆ వర్షంలో తడిసి అక్కడ కూర్చొని ఎందుకు ఉంది అని చెప్పేసి అంటే ఆ అమ్మాయికి బాగా ఆకలైతే ఎక్కడ తిండి దొరకకపోతే ఆ అమ్మాయి వచ్చి ఆ రోడ్డు మీద కూర్చుంది అంటాడు. ఆ రోడ్డు మీద కూర్చోవడం వల్ల అమ్మాయికి అన్నం వస్తుందా అంటే అన్నం రాదు. కానీ ఆ అమ్మాయికి ఆ రోడ్డు మీద కూర్చోవడం వెనకాల ఒక అనుభవం ఉంది. ఆ అనుభవం ఏంటంటే ఒకసారి తను అనుకోకుండా రోడ్డు దాటుతుంటే ఒక లారీ వచ్చి గుద్దుకోవడం వల్ల ఆ లారీ ఓనరు డ్రైవరు దిగి ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించి, సరే మా వల్లనే తప్పిదం జరిగింది అనుకుని మేము నెలకి ఒక 100 రూపాయలు ఈ అమ్మాయి ఖర్చుల కోసం ఇస్తాము, అట్లాగే అమ్మాయి కోలుకోవడానికి తిండి కూడా పెడతాము అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. అట్లా చేసిన తర్వాత ఆ రోజుల్లోనే అంటే 1970లో ఈ కథ రాసిండు అని చెప్పేసి అంటే ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ నెలకి. దాంతో అప్పటిదాకా పేదరికంలో తిండికి లేకుండా ఆకలితోటి నకనకలాడిన ఆ కుటుంబం క్రమంగా ఆ లారీ ఓనర్ ఇచ్చేటటువంటి డబ్బులతోటి, ఆహారంతో చాలా కడుపు నిండా 3 పూటలా తిండి తినేటటువంటి అవకాశం దొరుకుతుంది. బ్రెడ్ దొరుకుతుంది, బటర్ దొరుకుతుంది, జామ్ దొరుకుతుంది, చాలా కొత్తగా చాక్లెట్లు దొరుకుతాయి ఆ అమ్మాయి, 7 ఏళ్ల అమ్మాయికి. అట్లా అవన్నీ తిన్నా దాంతో చాలా సంతోషంగా ఉంటే అప్పుడు ఆ అమ్మాయి అనుకుంటది, 7 ఏళ్ల అమ్మాయి, నాకు ఈ లారీ యాక్సిడెంట్ కావడమే చాలా మంచిదైంది, మా కుటుంబానికి ఇంత అన్నం దొరికింది అనేటటువంటి అవగాహనకి ఆడి 7 ఏళ్ల అమ్మాయి వస్తుంది చిన్ని. మనకు చాలా బాధ కలుగుతుంది. అంత చిన్న అమ్మాయి అంత పెద్దగా ఆలోచించిందా అనేటటువంటి ఒక బాధ కలుగుతుంది. అలా ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు మళ్ళీ రోడ్డు మీద కూర్చుందంటే మళ్ళీ ఒకసారి లారీ తాకితే మాకు అన్నం దొరుకుతుంది, లారీ యాక్సిడెంట్ అయితే కనుక లారీకి నేను గుద్దుకుంటే కనుక మళ్ళీ ఆ లారీ డ్రైవర్ మాకు భోజనం ఇస్తాడు, మాకు డబ్బులు ఇస్తాడు, కాబట్టి మా ఆకలి తీరిపోద్ది, మా అమ్మ ఆకలితో ఉన్నది, మా అక్క ఆకలితో ఉన్నది, మా తమ్ముడు ఆకలితో అలమటిస్తున్నాడు అనేటటువంటి ఒక బాధని అందులో ఆ చిన్ని ఆలోచించి లారీ కోసం పొద్దున్న నుండి వెయిట్ చేస్తుంటది. ఒకవైపు వర్షం పడుతుంటది, ఈ అమ్మాయి ఏమో ఇంకా లారీ కోసం ఎదురు చూస్తుంటే సాయంకాలం ఎప్పుడో లారీ వస్తున్న చప్పుడైతే ఆ పిల్లకి ఒక్కసారిగా ప్రాణం లేచి వస్తుంది. తనకి ఇక ఆహారం దొరికినట్టే అని చెప్పేసి అనుకుంటది. అనుకోని లారీ దగ్గర రాగానే పోయి అడ్డం నిలబడుతుంది.
కానీ ఈసారి ఏం జరుగుద్దంటే తాను ఆ లారీ గుద్దుకొని చనిపోతుంది. దీని ద్వారా రచయిత తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం దళితుల జీవితాలు ఎంత పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నాయి, ఎంత దైన్య స్థితిలో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి తను పూనుకోవడం వెనకాల ఈ సమాజం ముందు ఒక చర్చ పెట్టదలుచుకుంటా ఉన్నాడు. అంటే ఒక చర్చ ఎప్పటి నుండో ఉంది. ఇవాళ దళితులు ఇంకా ఎక్కడ కులం ఉంది, ఎక్కడ వాళ్ళు బాధపడుతున్నారు, దళితులకు ఇంకా కులం ఉందా, వాళ్ళందరూ కార్లలో తిరుగుతున్నారు కదా, వాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, సూటు బూటు వేసుకుంటున్నారు అనేటటువంటి ఒక చర్చ ఎప్పటి నుండో మన సమాజంలో ఉంది. కానీ ఆ చర్చ చేసే వాళ్ళు, అట్లా నిందలేసేటటువంటి వాళ్ళంతా కూడా సామాజికంగా బాగా బలంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలే. ఇవాళ సమాజంలో పరివర్తన రావాల్సింది ఎక్కడ అని చెప్పేసి ఆలోచిస్తే అది తప్పకుండా అగ్రవర్ణాల నుండే ఆ పరివర్తన రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఇనాక్ సారు ఆకలి అనే కథ ద్వారా తాను ఏం చెప్పదలుచుకున్నాడు అని చెప్పేసి అంటే, ఇంకా దేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని ఇళ్లలో కూడా ఇప్పటికీ ఆకలితో బాధపడుతున్నటువంటి పేదలు అనేక మంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు ఈ దేశంలో అనేటటువంటి విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాడు. అట్లా చెప్పడం వెనకాల తనకు బాధితుల పట్ల ఒక కన్సర్న్ ఉన్నది. ఆ బాధితుల పట్ల ఉన్నటువంటి ఆ దృక్పథం నుండే తాను ఈ కథని చర్చకు పెట్టదలుచుకున్నాడు. కాబట్టి దీని ద్వారా ఏం జరుగుద్ది అని చెప్పేసి అంటే, కనీసం కొంతమందికైనా కనువిప్పు కలిగేటటువంటి ఒక అవకాశం ఉన్నది. ఇప్పటికీ వాళ్ళు ఎట్లాంటి జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు, ఎట్లా ఆకలితోటి బాధపడతా ఉన్నారు. ఒక మనిషి ఈ భూప్రపంచంలో ఎక్కడైనా సరే ఆకలితోటి మరణిస్తున్నాడు అంటే అది మనుషులందరి తప్పుగా మనం పరిగణించాలి మిత్రులారా. మనం సమాజంలో జీవిస్తున్నటువంటి మనలాగే ఇంకొక మనిషి ఎట్లాంటి కనీసం బుక్కెడు మెతుకులకు నోచుకోకుండా తాను ఇబ్బందులు పడతా ఉన్నాడు అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, అక్కడ ఉన్నటువంటి పౌర సమాజం ఏం చేస్తున్నట్టు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ కథలో ఇనాక్ గారు చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు కనీసం 2 పూటల తిండి తినడానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, 2-3 రోజుల పాటు ఆకలితోటి అలమటించేటటువంటి దైన్య స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ ఇనాక్ గారి దృక్పథం ఏంది అని మనం ఆలోచిస్తే అది బాధితుల పక్షాన నిలబడేటటువంటి దృక్పథం, ఒక బాధిత కన్సర్న్ కలిగినటువంటి ఒక దృక్పథం ఈ కథలో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఆ కథనే కాదు, ఇనాక్ గారు రాసినటువంటి అనేక కథల్లో కూడా అట్లా బాధితుల పక్షాన, అంటే బీసీల పట్ల ఒక కన్సర్న్ ఉంటది, అట్లాగే మహిళల పట్ల ఒక కన్సర్న్ ఉంటది. ఊరబావి అనేది బహుశా మొట్టమొదటి దళిత్ ఫెమినిస్ట్ స్టోరీ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకోసం అంటే తన భర్తను మామను కాపాడుకోవడమే కాకుండా ఆ కథలో ఆ మహిళ ఆ ఊరి నీళ్ళని కూడా సాధించడానికి చాలా సాహసోపేతంగా యుద్ధం చేసినటువంటి చరిత్ర మన ఊరబావి కథలో పులకలూరి ఇనాక్ గారు చిత్రించడం జరిగింది. ఇనాక్ గారిని పలు సందర్భాల్లో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన అదే మాట అన్నాడు, నాది బాధితుల పక్షమయ్యా, నాది ఇదే దృక్పథము అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి రచయితకి దృక్పథము అనేది చాలా కీలకమైనటువంటి అంశం మిత్రులారా. ఒక 2 జర్నలిస్టులు నిన్న పడ్డట్టే బాగా బీభత్సమైనటువంటి వర్షం పడ్డ తెల్లారి ఆ ప్రదేశాన్ని చూడడానికి రంగారెడ్డి జిల్లా దగ్గర పోతే వడగండ్ల వాన పెద్ద పెద్ద రాళ్లు పడి వర్షం పడితే ఆ తెల్లారి ఆ జర్నలిస్టులు అక్కడ పోయి చూస్తే ఒక జర్నలిస్ట్కి ఏమో ఇది దక్షిణ కాశ్మీరము అని చెప్పేసి వార్త రాసింది. అంటే వడగండ్ల వాన పడి ఆ రాళ్ళు అంతా తెల్లగా కనుచూపు మీరంతా తెల్లగా కనబడతా ఉంటే ఇది ఒక కాశ్మీరం లాగా ఉన్నది అని చెప్పేసి ఆయన వార్త రాసిండు. మరి ఇంకొక జర్నలిస్ట్ ఏం రాసిండు, ఈ వడగండ్ల వాన వల్ల ఎన్ని కడగండ్లు మిగిలినాయి రైతుల కన్నీళ్ళకి, ఎంత పంట నష్టం పోయింది, ఎంత దుఃఖం మిగిలింది ఈ రైతులకి, ఎన్ని టమాటాలు రాలిపోయినాయి, ఎంత ధాన్యం నీలపాలైంది అనేటటువంటి వార్త రాసింది. అంటే ఇద్దరు జర్నలిస్టులే, కానీ ఒకరికేమో అది అందమైన కాశ్మీరం లాగా కనబడ్డది వడగండ్ల వాన, ఇంకొకరికేమో రైతుల కడగండ్లు మాత్రమే కనబడ్డది. అంటే ఇక్కడ ఏం పనిచేస్తా ఉన్నది అంటే దృక్పథం పనిచేస్తా ఉన్నది. కాబట్టి పర్సెప్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ రైటర్. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ కథలో ఇనాక్ గారు బాధితుల పక్షాన, ఈ దేశంలో ఎవరైతే కనీస హక్కులకి నోచుకోకుండా శతాబ్దాల తరబడి చదువుకి, ఉద్యోగాలకి, అధికారానికి, ఆస్తులకి దూరంగా ఉన్నారో వాళ్ళందరి పక్షాన గొంతెత్తి ఈ ఆకలి అనేటటువంటి కథని రాయడం జరిగింది మిత్రులారా. కాబట్టి అట్లా మనకు రచయిత గనక సరైనటువంటి దృక్పథం ఉంటే
తాను వస్తువుని ఎంపిక చేసుకునే దగ్గర గాని, తాను కథని తీర్చిదిద్దేటటువంటి దగ్గర గాని, అందులో పాత్రలుగా ఎట్లాంటి పాత్రలు ఉండాలి, ఎట్లాంటి భాష ఉండాలి, ఈవెన్ భాష విషయంలో కూడా ఒక ప్రజాస్వామ్య దృక్పథం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే పండితుల భాష ఇంకెవరో బాగా చదువుకునేటువంటి అవకాశం ఉంది. అది గోగుశ్యామల గారి కథల్లో గాని, జూపాక సుభద్ర గారి కథల్లో గాని మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే పక్కగా ఎట్లాంటి వ్యాకరణ సూత్రాలు అందులో ఇవ్వలేదు. ఏ చిన్నేశ్వరి భాష సూత్రాలు కూడా దానికి సరిపోలేనటువంటి ఒక తనం ఉంటుంది. ఒక అచ్చమైన తెలంగాణ మాదిగ భాషను తీసుకొచ్చి కథ రాసేటువంటి తనం మనకు దళిత కథ రచయితలందరికీ కూడా కనబడేటువంటి అవకాశం ఉంది మిత్రులారా. సో అట్లా చూసుకున్నప్పుడు దళిత రచయితలు వస్తువు పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో దృక్పథం విషయంలో కూడా అట్లాంటి ఒక బాధ్యత ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఏమి రాస్తున్నాడు అనేది వస్తువు అయితే, ఎట్లా రాస్తున్నాడు అనేది శిల్పం అవుతుంది, ఎందుకు రాస్తున్నాడు అనేది దృక్పథం అవుతుంది. సో ఆ ప్రయోజనం ఎవరి కోసం రాస్తున్నాడు, ఎందుకోసం రాస్తున్నాడు అంటే ఈ కథ రాయడం వల్ల అతను ఏం ఆశిస్తున్నాడు ఆ రచయిత అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా దళిత కథల్లో కనబడతా ఉంటుంది మిత్రులారా. కాబట్టి దృక్పథము అనే దాని పట్ల చాలా స్పష్టతతోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకపోవడం వల్ల విషయాల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఒక కన్ఫ్యూజన్ తోటి, ఒక గందరగోళం తోటి ఉన్నట్టయితే మనైనటువంటి జీవితాలు కూడా మన కథల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు మన 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 సృజన అంతా కూడా మన జాతులకు ఉపయోగపడకుండా పరాయి వాళ్ళకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, దొంగలకు సర్ది కట్టడం అనే మాట ఉంటుంది. అంటే ఇప్పటికే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కులాధిపత్యం, అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటి కొమ్ము కాసే విధంగా మన రచన ఉంటే దానికి ఎట్లాంటి ప్రయోజనం ఉండదు మిత్రులారా. ఆ దృక్పథం వృధా ప్రయాసం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చూసుకున్నప్పుడు మరొక ముఖ్యమైనటువంటి కథగా నాగప్ప గారి సుందర్రాజు రాసిన నడిమిటి బోడెక్క బసవరాలైనటువంటి కథ కూడా. ఈ కథ ఎంత అద్భుతమైనటువంటి కథ అంటే తెలుగు సాహిత్యంలో బహుశా మనం ఎంత వెతికినా కనబడని బసవరాల జీవితం అంటే ఒక గోసంగుల గురించో, ఒక మాతంగుల గురించో తెలుగు సాహిత్యం అంతగా పట్టించుకున్నది లేదు. కానీ నాగప్ప గారి సుందర్రాజు తన గ్రామంలో చూసినటువంటి బసవరాల యొక్క జీవితాన్ని చాలా సజీవంగా కళ్ళకు కట్టినట్టుగా ఆ నడిమిటి బోడెక్క జీవితాన్ని మనకు ఇందులో చూపిస్తాడు. అంటే నాగప్ప గారి సుందర్రాజు ఎందుకోసం ఈ కథ రాసిండు అని నా కథ చదివిన తర్వాత ఆలోచిస్తే అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సమాజంలో, హిందూ సమాజంలో అత్యంత దుర్మార్గంగా కొంతమంది ఆడవాళ్లను ఉంపుడు గతలుగా మార్చి వాడుకుంటున్నటువంటి ఒక దుర్మార్గాన్ని నిరసించి, ఇది మీ బతుకు, ఇది మీ జీవితం, ఇట్లా ఉన్నది మీ అగ్రవర్ణ దాస్తికం, ఈ హిందూ సమాజం యొక్క ఛాందస భావాలు ఇట్లా ఉన్నాయి, ఇంకా ఈ జోగినులను, బసవనులను, మాతంగులను చేసి ఊరేగించడం అనేటువంటి ఒక వ్యతిరేకత మనకు నాగప్ప గారి సుందర్రాజు కథలో కనబడుతుంది. అసలు ఆ కథ విషయానికి వస్తే, నడిమిటి బోడెక్క అనేటువంటి ఒక 10 ఏళ్ల అమ్మాయి, 10-12 ఏళ్ల అమ్మాయి, ఇంకా పెద్ద మనిషి కూడా కాకముందే ఆ అమ్మాయిని బసవిని చేయాలి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ చేయాలని చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఆ గ్రామంలో. ఆ గ్రామంలోనే పుట్టినటువంటి బిడ్డడుగా నాగప్ప గారి సుందర్రాజు కూడా ఆ రోజు బడికి పోకుండా ఒక చిన్న పిల్లాడిగా ఆ బసవరాలు చేసే ఆ ఫంక్షన్ దగ్గరికి పోతే అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మాయడాకు తోరణాలు కడతారు, అక్కడ ఎర్రమన్ను తోటి అలుకుపూతలు, బొట్లు అవన్నీ పెట్టి మేక పిల్లల్ని అట్లాగే దున్నపోతులు అవన్నీ కట్టి ఏర్పాటు చేస్తా ఉంటారు. చేసి ఆమెను ఒక బాల్య దగ్గరికి కరణమయ్య గారితో తీసుకెళ్లి పూజ చేయించి ఆమెకు ఒంటి మీద బట్టలను తీసేసి ఒక వేపాకులతోటి ఆమెను అలంకరించి ఒక ఆదివాసిలాగా, అంటే ఒక ఆదిమ మానవునిలాగా, ఆదివాసిలాగా కాదు, ఒక ఆదిమ మానవులు ఎప్పుడై అంటే పురాతన కాలంలో బట్టలు లేకుండా ఆకులు కట్టుకునేటువంటి ఒక సంప్రదాయం ఎట్లయితే ఉంటుందో ఆ సంప్రదాయంగా ఆ బోడెక్కను తయారు చేస్తే ఆ బోడెక్క చాలా ఏడుస్తా ఉంటది.
తను ఆ బస్వీరాలు కావడానికి తను సిద్ధంగా ఉండదు. అయినా సరే వాళ్ళేమో ఇది మన మత ఆచారం, ఇది మన కుల ఆచారం, దీన్ని మనం తప్పకూడదమ్మా అని చెప్పేసి ఆమె ఒప్పించే ప్రయత్నం చేస్తా అంటారు. మిగిలిన బస్వీరులందరూ కూడా అట్లాగే అక్కడ ఉన్న కర్ణమయ్య వాళ్ళందరూ కూడా అట్లా చేస్తూ డబ్బుల తప్పెట్టతోటి అక్కడ తీసుకెళ్తారు. మరోవైపు ఇంటి దగ్గరనేమో మేకపోతుల్ని అట్లా ఈ దున్నపోతు దగ్గర మనకు సుందరరాజు గారు కథను రిలీజ్ చేస్తారు. అంటే ఎట్లా అసలు బోడెక్క టాపిక్ ఎట్లా ముందుకు వచ్చింది, బోడెక్కను బస్వీరాలు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే, అప్పటికే బోడెక్క రేపు పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళ కుల ముక్కు ప్రకారం ఆమెని బస్వీరాలు చేయాలి అని చెప్పేసి కనుక అనుకుంటే, ఆ బస్వీరాలు చేయడం కోసం ఆ ఫంక్షన్ కోసం ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక ఎద్దును కూడా తెచ్చి పెంచుకుంటా ఉంటాడు కందారప్ప, ఆ బోడెక్క వాళ్ళ తండ్రి కందారప్ప. మరి అది పెద్దదైపోయి ఆ ఎద్దు ఊరు మీద పడి తిరుగుతా ఉంటది, పంట చేలు అవన్నీ నాశనం చేస్తా ఉంటే దానికోసం పంచాయతీ పెట్టి పెద్దరెడ్డి, ఏంది కందారప్ప నువ్వు ఏం చేస్తున్నావు, నీ ఎద్దు వచ్చి ఇట్లా ఊరి మీద పడి తింటా ఉన్నది కదా, మరి ఎట్లా దాన్ని ఏం చేద్దామని చెప్పేసి అంటే, అయ్యా నేను నా బిడ్డ రేపు బస్వీరాలు అయితే ఆ ఫంక్షన్ కోసం అని కదా నేను దాన్ని పెంచుతున్నది, మరి మా కులాచారం ప్రకారం ఇంకా నా బిడ్డ పెద్ద మనిషి కాలే కాబట్టి నేను ఇంకా ఫంక్షన్ ఇప్పుడే దాన్ని ఏం చేయలేదు కదా అని చెప్పేసి అంటే, ఎద్దు నీ బిడ్డకు వయసు రాలేదని ఎందుకంటావురా, నేను మొన్న సంతలో చూసినా అక్కడ చూసినా ఇక్కడ చూసినా రకరకాల హనుమంతప్ప వాళ్ళు వీళ్ళు రకరకాల మాటలతోటి ఆమెను చాలా తొందర పెడతారు. అంటే నీ బిడ్డను వెంటనే నువ్వు బస్వీరాలు చేయాల్సిందే, పుట్టంగానే చేస్తా ఉంటారు కొన్ని ఊళ్ళలో, అట్లాంటి నీ బిడ్డ 10 ఏళ్ళకి వచ్చింది నువ్వు ఎందుకు చేయవు అని చెప్పేసి ఒక సామాజిక కట్టుబడి కుల కట్టడి లాగా ఆమెని బలవంతంగా చేయాలి అని చెప్పేసి అంటే, పాపం బోడెక్క తండ్రి ఏం చెప్పలేక ఒప్పేసుకుంటాడు. ఒప్పుకొని చేస్తే అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ తలాని డబ్బులు ఇచ్చేయడంతో పాటు అందులో ఆ ఖర్చుగా అయ్యే సగం డబ్బులు నేనే ఇస్తా పెద్దిరెడ్డి అని చెప్పి ఆ పెద్దిరెడ్డి ఇవ్వడం, అట్లా ఆ ఫంక్షన్ అట్లా ఈ బోడెక్క బస్వీరాలు చేసినటువంటి కార్యం ముందుకు రావడం జరిగింది. మరి ఆమెను బస్వీరాలు చేసినటువంటి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురు, ఆ పెద్దిరెడ్డి గాని ఆ కర్ణాలు గాని వాళ్ళందరూ కూడా ఆమెను అనుభవించేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎట్లా బతుకుద్దు ఆమె అని చెప్పి సుందరరాజు గారి తల్లి ఏడవడం అదంతా చూసి, ఆ తర్వాత ఆ దున్నపోతుని ఒక వేటుతోటి నరికి దాన్ని పోగులేసి పట్టుకెళ్తా ఉంటారు. అప్పుడు సుందరరాజు ఆ దృశ్యమంతా చూసి ఆ తర్వాత ఆ కూరను, ఆ పోగులేసినటువంటి కూరను పట్టుకెళ్తూ కాకులు వాలకుండా దాన్ని కొట్టి తీసుకెళ్తున్నాడు, ఆ కూరను కాపాడుతున్నాడు అని ఒక సంకేతంగా, ఒక ఇండికేషన్ గా, అంటే రేపు బోడెక్కను కాపాడడానికి కూడా తను ఎట్లాంటి ఒక ప్రయత్నం చేస్తాడు అనేది మనకు ఆ కథలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ కథ ద్వారా రచయిత చెప్పాల్సుకున్నటువంటి విషయం ఏంది అని చెప్పేసి అంటే, ఈ కుల ఛాందసత్వం కొంతమంది దళిత ఆడవాళ్ళ పట్ల ఎట్లాంటి ఒక దుర్మార్గాన్ని ప్రయోగిస్తా ఉన్నది అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం సుందరరాజు గారు చేయడం జరిగింది. అంటే ఇందులో ఒక మూఢనమ్మకాన్ని, మూఢ విశ్వాసాన్ని తిప్పికొట్టేటటువంటి ఒక దృక్పథం ఉన్నది. అంటే అది ఇట్ సెల్ఫ్ ఒక రెవల్యూషన్, వాస్తవానికి ఒక రివోల్ట్. ఆ రివోల్ట్ గా మనకు అక్కడ కనబడతా ఉంది సుందరరాజు. అంటే అసలు కథ రాయడమే ఒక సాహసం. వాస్తవానికి బస్వీనుల యొక్క జీవితము తెలుగు సాహిత్యంలోకి పెద్దగా వచ్చింది లేదు. పట్టుమని వాళ్ళ మీద ఒక 10 కథలు కూడా మనకు కనబడవు. తెలంగాణలో మాతంగుల మీద అంతో ఇంతో కొంతమంది కథలు రాసి ఉండొచ్చు కానీ, మరి ఆ రాయలసీమ ప్రాంతంలో బస్వీనుల యొక్క జీవితాల మీద పెద్దగా కథలు రానటువంటి సందర్భంలో సుందరరాజు గారు ఆ గ్యాప్ ని పూరిస్తూ ఆ సామాజిక రుగ్మతని, ఆ ఛాందసత్వాన్ని చర్చకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది మిత్రులారా. కాబట్టి అట్లా ఒక సామాజిక రుగ్మతని చర్చకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనకు రచయిత యొక్క దృక్పథం ఎట్లా ఉంది, ఎందుకు తాను అది రాయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పినప్పుడు, ఈ దేశంలో పరాజితులుగా ఉన్నటువంటి దళితుల పట్ల ఇంకా కొనసాగుతున్న ఈ హిందూ సమాజంలో పెత్తనం, ఆధిపత్యం, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కింద ఉన్నటువంటి శూద్రుల కింద కూడా ఉన్నటువంటి ఈ అంటరాని పంచముల యొక్క జీవితం, ఈ వీళ్ళలో ఉన్నటువంటి ఉపకులాల యొక్క జీవితం, వాళ్ళ దైన్య స్థితి ఎట్లా ఉంది అంటే, ఒక దళితుడు తన గురించి తాను మాట్లాడుకోవడం అనేది గొప్ప విషయం ఏమి కాదు. కానీ తనకంటే కింద ఉన్నటువంటి ఉపకులాల పట్ల, ఒక సింధు, ఒక మాలామాదిగ కులాలు
వాళ్ళు చదువులోనో ఉద్యోగంలోనో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నారు. కానీ అసలే బడిపడి ఉన్నటువంటి కులాలు ఉన్నాయి, అసలే ఉద్యోగం ఒక్కరు కూడా చేయనటువంటి కులాలు ఉన్నాయి, రాజకీయంగా ఎట్లాంటి అవకాశాలు పొందినటువంటి ఉప కులాలు ఎన్నో మనకు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ పట్ల, ఒక చిందు వాళ్ళ పట్ల, డక్కలి వాళ్ళ పట్ల, బైంద వాళ్ళ పట్ల, మాతంగుల పట్ల, గోసంగుల పట్ల, వీళ్ళందరి పట్ల ఒక కన్సర్న్ ఉన్నటువంటి ఉండాల్సినటువంటి అవసరం ఉంది రచయిత. ఈ ప్రజాస్వామ్య దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే తప్పకుండా మంచి కథ వెలువడేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఎవరి జీవితాన్ని వాళ్ళు మాత్రమే రాసుకుని సంతోషపడేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది తప్ప ఇతర తమలాంటి బాధితుల యొక్క జీవితాన్ని, దుఃఖాన్ని సాహిత్యంలోకి పట్టుకొచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు నాగప్ప సుందర్రాజు ఈ నడిమికి గోడెక్క శిబిరాలు అనే కథలో చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని, గతంలో ఎప్పుడు చూడనటువంటి జీవితాన్ని, అంటే ఎట్లా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారు, ఎట్లా ఊరుమ్మడి ఇప్పుడు గతగా మారుస్తారు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా, చాలా బలంగా, చాలా ఆవేదన భరితంగా మనకు చదువుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది, చాలా ఆవేదన కలుగుతుంది. అయ్యో, ఒక ఆడపిల్ల, ఒక అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఆడపిల్ల, ఇంకా లోకం తెలిసినటువంటి ఆడపిల్లని బసిరాలను చేసి ఆమెను ఇప్పుడు ఊరందరి దగ్గర పడుకోబెట్టేటటువంటి దుర్మార్గం ఏ కుల వ్యవస్థ మనకు అందించింది, ఏ మతం దాని వెనకాల ఉంది, అసలు ఈ కులాన్ని అందించినటువంటి మతం ఏది, దానివల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అనేటువంటి విషయాన్ని మనకు సుందర్రాజు గారు చాలా సున్నితంగా చెప్పుకొచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఆ కథ తెలుగు సాహిత్యంలో చాలా ముఖ్యమైనటువంటి కథల్లో ఒక కథగా మనకు మిగిలిపోయినటువంటి చరిత్ర కూడా కనబడుతుంది. కాబట్టి రచయితకు తాను రచన చేసేటప్పుడు చాలా స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఏంటంటే, వస్తువు శిల్పం పట్ల ఎంతైతే జాగ్రత్త ఉంటుందో, అంటే శిల్పం మీద కూడా చాలా చర్చ ఉంది. వాస్తవానికి శిల్పము మన దళిత కథకి సరైన శిల్పం లేదు, దళిత కథలన్నీ ఆటోబయోగ్రఫికల్ డైరీస్ లాగా ఉంటాయి అనేటువంటి నిందలేసినటువంటి సందర్భం కూడా ఉంది. వాస్తవానికి దళితులు తమ జీవితాన్ని కథలో తీసుకొచ్చేటప్పుడు తమదైనటువంటి భాష ఉంటది, తమదైనటువంటి జీవితం ఉంటది, తమదైన ఒక డిక్షన్ ఉంటది, ఆవేదన ఉంటది, కన్నీళ్లు ఉంటాయి. వాటిని అట్లా రాయదు, ఇట్లా రాయదు అని మానిటర్ చేసేటటువంటి హక్కు ఎవరికి లేదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అక్షరాలకు తీసుకొచ్చేటటువంటి ఆ ధనమే, ఆ దుఃఖమే, ఆ బాధే, ఆ తిరుగుబాటే వాళ్ళకి గొప్ప శిల్పాన్ని అందిస్తుంది. ఇప్పుడు నాగప్ప గారి సుందర్రాజు శిల్పం లేదని మనం అనగలమా? అట్లాగే రాసినటువంటి కథల శిల్పం లేదనగలమా? అట్లాగే రాసినటువంటి ఎన్నో ఆనిత్యాల కథలు ఉన్నాయి, వాటిలో శిల్పం లేదని చెప్పి మనం అనగలమా అనేది కూడా ఒక చర్చనీయమైనటువంటి అంశం. కాబట్టి దళిత కథకు వాళ్ళ జీవితమే ఒక గొప్ప శిల్పాన్ని అందిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది ఓరల్ ట్రెడిషన్ సంబంధించినటువంటి శిల్పం. అంటే జానపద మౌఖిక సాహిత్యంలో ఉన్నటువంటి ఒక వారసత్వం ఏదైతే ఉందో ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు ఆ కథను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ముచ్చట చెప్పినట్టుగా కథను చెప్పేటటువంటి ఒక టెక్నిక్ ఉంది. కళ్యాణరావు గారిని అంతరారాసం రాసినప్పుడు చాలా యూనివర్సిటీలలో నిర్వహిస్తే ఆయన అడిగి, మీరు ఈ అంతరారాసం ఏ శిల్పంలో రాశారో చెప్పండి అని చెప్పి అడిగితే ఆయన మా అమ్మమ్మ చెప్పిన శిల్పం అని చెప్పాడు. మా అమ్మమ్మ ఇచ్చిన శిల్పం అన్నాడు. అంటే వాళ్ళ అమ్మమ్మ ఆయన కూర్చోబెట్టుకుని కథ చెప్పేటటువంటి సందర్భంలో ఎట్లాంటి ఒక నేర్పునైతే ప్రదర్శిస్తుందో, ఎట్లాంటి ఒక నైపుణ్యాన్ని అయితే ప్రదర్శిస్తుందో దాన్ని ఆయన గ్రాస్ప్ చేయగలిగింది. ఆ గ్రాస్ప్ చేసిన తన నుండే ఇవాళ ఒక గొప్ప నవలగా అంటరాని వసంతాన్ని తీర్చిదిద్దగలిగింది. కాబట్టి ఇవాళ తెలుగు సాహిత్యంలో నవలా సాహిత్యం గురించి, దళిత నవలా సాహిత్యం గురించి చర్చ వచ్చినప్పుడు ఒక వేమల పక్క నవల గాని, ఒక కళ్యాణరావు గారి అంటరాని నవల గాని మనం చెప్పకుండా ఉండలేము. కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు ఇవాళ దళితులు రాస్తున్నటువంటి కథల్లో చాలా గొప్ప శిల్పం ఉంది. ఒక డాక్టర్ సిద్ధంగి యాదవ్ రాసినటువంటి కథలు కానీ, ఒక మమ్మయ్య కానీ, ఒక గుడిపల్లి కానీ, వీళ్ళందరూ రాస్తున్నటువంటి కథలు, గాదా వెంకటేష్ ఇప్పుడు కొత్తగా రాస్తున్నటువంటి రచయిత కేపీ లక్ష్మీ నరసింహ గాని, వీళ్ళంతా కూడా డప్పుల రమేష్ ఒక 10 ఏళ్ల కిందటే తన కథలు పుస్తకంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. దేవుడాట అనేటువంటి ఒక గొప్ప కథను రాసింది. తాగు అంటే ఇవాళ తాగుడు అనేది దళితులను పట్టి పీడిస్తున్న ఒక ప్రధాన సమస్యగా ఉంది.
దళితులకి ఉద్యోగ అవకాశాలు లేవు, దళితులకి చదువుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలను దళితులు సరిగా ఉపయోగించుకోవడం లేదు. సో కాబట్టి నిరక్షరాస్యత, నిరుద్యోగం అనే సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో సహజంగానే వాళ్ళు తాగుడు వైపు మగ్గేటటువంటి అవకాశం ఉంది. అట్లా తాగుడు వైపు మళ్ళినప్పుడు వాళ్ళకు అవకాశాలు కల్పించి వాళ్ళని తాగుడు నుండి మార్పించేటట్టుగా మద్యపాన నిషేధాన్ని తీసుకురావడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. మద్యము అమ్మి మద్యము తాగి వాహనం నడపరాదు అంటారు కానీ మరి అదే మద్యాన్ని అమ్మి ప్రభుత్వాన్ని నడపరాదు అనేటువంటి మాటను మాత్రం గుర్తుంచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అట్లా తాగుడు సమస్య చాలా కీలకమైంది తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ ఆంధ్రలో అట్లాగే దళితులు అకాల మరణాల పాలవుతున్నారంటే ఇవాళ కేవలం తాగుడు మాత్రమే ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఆ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు కుప్పగూలిపోయినటువంటి సందర్భం ఉంది. అనేక మంది మహిళలు చాలా చిన్న వయసులోనే, ఒక సగటు దళిత మహిళ యొక్క జీవిత కాలం ఒక జాతీయ సర్వే ప్రకారం కేవలం 39 సంవత్సరాలు మాత్రమే ఉంది. అట్లాగే ఒక దళిత అమ్మాయి యూనివర్సిటీ దాకా, ఒక పిహెచ్డి స్థాయి దాకా వస్తున్న వాళ్ళలో ప్రతి 6 లక్షల మంది అమ్మాయిలు ఒక్క దళిత అమ్మాయి మాత్రమే యూనివర్సిటీ దాకా రాగలుగుతున్నది అని ఒక నేషనల్ సర్వే చెప్తా ఉంది. ఇట్లా చూసుకున్నప్పుడు దళితులకి తమమైనటువంటి అనేక సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల్ని సాహిత్యంలోకి తీసుకురావడానికి రచయితలు, దళిత రచయితలు తమదైనటువంటి ఒక దృక్పథాన్ని సాధించి ఆ సాహిత్యాన్ని అక్షరాలకు తీసుకొచ్చి ఈ సమాజాన్ని మార్చేటటువంటి ప్రయత్నం, ఈ సమాజాన్ని ఆలోచింపజేసేటటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతా ఉన్నది. ఆ కోణంలో రాసినటువంటి కథలే మనోడు డప్పుల రమేష్ రాసినటువంటి కథలు. సో అట్లా చూసుకున్నప్పుడు నాగప్ప సుందర్రావు గారి, కొల్లకూరు వినాయక్ గారు రాసినటువంటి కథల్ని అట్లా చూడాలి. ఆ తర్వాత రాసినటువంటి ఊరేగింపు కథలో కానీ, చెప్పులు కథల్లో కానీ, చెప్పులు అనేటువంటి కథలో ఒక దళితుడైనటువంటి మాదిగా ఆయన ఊర్లో బతకలేనటువంటి పరిస్థితుల్లో పట్టణానికి వచ్చి ఆ పట్టణంలో చెప్పులు కుట్టుకుంటా ఉంటే ఒక రోజు ఒక ఆఫీసరు ఆ పట్టణంలో చెప్పు తెగిపోతే మళ్ళీ ఈ మాదిగైన దగ్గరకు వచ్చి చెప్పు తీసుకుంటా అంటే ఈ మాదిగైన ఆఫీసర్ ను గుర్తుపడతాడు. సారు నన్ను గుర్తుపట్టినావా అంటే గుర్తుపట్టలేదే అంటాడు ఆ ఆఫీసర్. అదే సారు మా బర్రె ఇచ్చినావు కదా అప్పట్లో మర్చిపోయిందా సారు అని చెప్పేసి ఈయన అడుగుతాడు. అడిగితే ఆ ఊరు కదా ఈ ఊరు కదా అని చెప్పేసి అనుకుంటాడు. అన్నాక నాకు బర్రె ఇచ్చినావు, చాలా ధన్యవాదాలు సారు అని చెప్పేసి మాట్లాడి ఆ చెప్పు కుట్టినాక పైసలు తీసుకోమంటే తీసుకోడు. ఎందుకు పైసలు తీసుకోవాలంటే సారు మీరంతా మేలు చేసిన వాళ్ళు, నేను మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నా అని చెప్పేసి మాదిగైన తన విధేయతని ప్రదర్శిస్తాడు. కానీ ఆఫీసర్ ఏమనుకుంటాడంటే ఆ బర్రెని నీకు ఇయ్యడం వెనకాల నాకు ఎంత కమిషన్ వచ్చిందో నీకేం తెలుసురా, నేను నొక్కాల్సిన ఆల్రెడీ నొక్కినా అని చెప్పేసి ఆ అధికారి మనసులోనే సంతోషపడుతూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే తెలంగాణ మాదిగల యొక్క జీవితం ఎట్లా ఉన్నది అనడానికి బోయజంగయ్య గారు రాసినటువంటి ఈ కథ ఒక సజీవ సాక్ష్యం మిత్రులారా. కాబట్టి జంగయ్య గారు వేసినటువంటి ఒక దారి, అంటే తెలంగాణ దళిత కథకి బోయజంగయ్య గారు వేసినటువంటి ఒక దారి ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క తిరుగుబాటుతనాన్ని కథల్లోకి తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప దారిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జంగయ్య గారి కథలు తెలంగాణ జీవన చిత్రాన్ని ఆవిష్కరించేటటువంటి కథలుగా ఉంది. అంటే దళిత కథకులు ఎవరైనా సరే వాళ్ళు రాసేటటువంటి కథల్లో మనకు కనబడేటటువంటి అంశం ఏంటంటే ఒక సామాజిక దృక్పథంతో కథని రాసి మన జాతుల్ని ఎడ్యుకేట్ చేసి రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లాలన్నటువంటి ఒక సోయిని, ఒక చైతన్యాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కెన్యన్ రచయిత నైజీరియన్ పోయిట్ చినువా అచెబె అన్నట్టు సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకున్నంత కాలం వేదగాళ్ళు చెప్పిందే చరిత్ర అయిద్దని చెప్పేసి అన్న మాట మనందరికి తెలిసిందే. ఆ మాట ఎట్లయితే ఉన్నదో దానిలాగానే దాన్ని ఆచరణ రూపంలో తీసుకొచ్చినప్పుడు చాలా దళిత రచయితలు ఒక దృక్పథంతో కథా సాహిత్యాన్ని సృష్టించి ఈ సమాజంలో చర్చకు పెట్టి పరివర్తన దిశగా అడుగులు వేసినటువంటి సందర్భం ఉంది. అట్లాగే బహుజన కాన్సెప్ట్ కూడా అత్యంత ఎక్కువగా అందిపుచ్చుకున్నది దళిత కథా రచయితలు మాత్రమే. ఎందుకోసం అని చెప్పేసి అంటే దళిత అఫ్ కోర్స్ బీసీ రచయితలు కూడా చాలా మంది బహుజన పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడి వాళ్ళు చాలా సాహిత్యాన్ని సృజించి ఉన్నారు. కాలువ మల్లయ్య లాంటి రచయిత 1000 కథలు రాసిండు, అందులో 100 కథలు మాదిగల గురించే రాసిన అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే 1990 దశకంలో వచ్చినటువంటి ఒక మార్పు ఏంటంటే ఈ దేశంలో బహుజన రాజకీయాలకు సంబంధించిన ఎజెండా తెర మీదకి వచ్చింది.
అట్లా బహుజన రాజకీయాలు అంటే మీ ఎంతో మాకు పాలనలో భాగస్వామ్యం అంత రావాలి, మా ఓట్లు మీరే వేసుకుంటాం అనేటువంటి నినాదాలు మానేసి కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి ఒక సోయితోటి తెలుగు సమాజంలో బహుజన పాలిటిక్స్ చాలా పెద్ద ఎత్తున వెలువల వచ్చినటువంటి ఒక సందర్భం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలం అంతా ఒకటే ఈ దేశాన్ని 15% ఉన్న అగ్రవర్ణాలు పాలిస్తా ఉన్నారు. 80% ఉన్నటువంటి బహుజనులు ఎందుకు ఇంకా కేవలం పాలితులుగా మాత్రమే ఉన్నారు, ఈ రాజ్యాధికారంలోకి రానటువంటి జాతులు అంతరిస్తాయి అనేటువంటి విషయాన్ని కాంశీరామ్ గారు ఆనాడే చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రభావం కూడా, ఆ బహుజన ఐడియాలజీ ప్రభావం కూడా మన దళిత కథ మీద చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే దళిత కథల్లో రాజకీయ పరమైనటువంటి ఒక చైతన్యం చాలా స్పష్టంగా ఉంటుంది. సుభద్రక్క రాసినటువంటి కథల్లో గాని, శ్యామలక్క రాసిన కథల్లో గాని, అట్లాగే మన్నువ్వ రాసిన జాగల గోరె కథల్లో గాని ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే ఎట్లా ఇవాళ మేము అణచివేతకి గురైతా ఉన్నాం, ఎట్లా మనం దీని నుండి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా బలంగా చెప్పినటువంటి ఒక సందర్భం ఉన్నది. కాబట్టి ఒక బహుజన దృక్పథం కూడా దళిత కథకు ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తేదలుచుకున్న మిత్రులారా. కాబట్టి దళిత కథకి ఒక విస్తృతమైనటువంటి క్యాన్వాస్ ఏర్పడింది. దాని నుండే అనేక అంశాలని ఇవాళ చర్చలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు తమ చరిత్రను, సంస్కృతిని ఎలుగెత్తి చాటుతూనే, మరొక వైపు తమ జీవితాల్లో ఉన్నటువంటి దైన్యాన్ని, విషాదాన్ని కథారూపంలో కళ్ళ ముందుంచుతూనే, మరొక వైపు ఈ బహుజన రాజకీయాల్ని అర్థం చేసుకొని రాజ్యాధికారం సాధించే దిశగా పరివర్తన జరగాలి, బుద్ధుడు చెప్పినట్టు మానసిక పరివర్తన జరగాలి అనేటువంటి కోణంలో కూడా కుల నిర్మూలన దిశగా ఈ కథా సాహిత్యాన్ని సృజించేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. అయితే అది మరింత కన్స్ట్రక్టివ్ గా జరగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వాస్తవానికి ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చాలా పెద్ద ఎత్తున ప్రచార హంగు ఆర్భాటాలు జరుగుతా ఉన్నాయి. మళ్ళీ విశ్రాంత వర్గాలు లేదా ఆల్రెడీ సాహిత్యంలో పేరుగాంచినటువంటి సమూహాలే మళ్ళీ సాహిత్యాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న ఉన్న సందర్భంలో జంబూ సాహితీ ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నం చేసి కీలకమైనటువంటి అంశాలు అంటే జంబూ కల్చర్ ఏంది, జాంబవంతుడు ఏలినటువంటి నేల మీద బహుజనుల యొక్క సంస్కృతి ఏంది, వాళ్ళ యొక్క తిరుగుబాటు ఏంది, వాళ్ళ పోరాటాలు ఏంది, వాళ్ళు చేసినటువంటి కృషిని మొత్తాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జంబూ సాహితీ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే సాహిత్యంలోని వివిధ కోణాల మీద కూడా తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ దళిత కథ సామాజిక దృక్పథము అనేటువంటి అంశాన్ని మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అయితే దళిత కథల్లో కొన్ని సందర్భాల్లో ఆత్మ విమర్శనాత్మకమైనటువంటి కథలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథల్లో ఒక కథ ఊగి ఊగి ఉయ్యాలనేటువంటి కథ ఉంది. ఆ కథలో మధుకర్ అనేటువంటి కథానాయకుడు ఎట్లా అగ్రవర్ణాల యొక్క పార్టీల్లోకి పోయి తాను అక్కడ కూడా మళ్ళీ అన్యాయానికి గురైపోయి తనకు టికెట్ దక్కకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మోసపోయిందని చెప్పి ఎట్లా రియలైజ్ అవుతాడు అంటే ఉయ్యాల ఊగి ఊగి మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చి ఆగిపోద్ది అనేది ఆ కథలో ఉన్నటువంటి థీము. అట్లాంటి విమర్శనాత్మకమైనటువంటి కథలు కూడా చాలా వచ్చినాయి. వాస్తవానికి మనకు ఈ స్వజాతి విమర్శ అనేది కవిత్వంలో ఎక్కువగా కనబడతా ఉంటుంది. అంటే కాంశీరామ్ గారు చెంచాయి పుస్తకం రాసినట్టు చెంచాల గురించి మాట్లాడుకునేటటువంటి తనం ఎక్కువగా మనకు కవిత్వంలో కనబడతా ఉంటుంది. కానీ కథల్లో చాలా తక్కువగా ఇట్లాంటి కథలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ కోణంలో కూడా దళితులని సెటిలైజ్ చేసి దళిత ప్రజానికాన్ని మోర్ పొలిటిసైజ్ అంటే పొలిటికల్ కాన్షియస్నెస్ ని అందించేటటువంటి ఒక దాన్ని కూడా మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ దళిత కథ అందించేటటువంటి ప్రయత్నం చేసింది మిత్రులారా. కాబట్టి దళిత కథకి ఉన్నటువంటి సామాజిక ప్రయోజనం చాలా విశాలమైనది. అది దేశంలో వేల సంవత్సరాలుగా దగాపడ్డ నుండి వచ్చిన ఒక ఆవేదన, ఒక కన్నీళ్లు, తిరుగుబాటు, పోరాటం నుండి అది రూపుదిద్దుకున్నది. ఆ కోణంలోనే దళిత కథ అనేక దశలు దాటి ముందుకు సాగుతా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. 1990లో వచ్చినటువంటి కథల్లో ఎక్కువగా సామాజిక జీవితాన్ని చెప్పేటటువంటి కష్టాలు కన్నీళ్లు చెప్పుకునేటటువంటి ప్రయత్నమే జరిగితే 2000 తర్వాత దళిత కథ వస్తు వైవిధ్యం మారుతూ వస్తా ఉన్నది. అంటే అనేక అంశాలను కూడా కడిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది.
అందుకోసం రచయితలు చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే సమాజం యొక్క చలన సూత్రాలు ఎటువైపు నుండి ఎటువైపు మారుతా ఉన్నది, కులం ఎట్లా రూపాంతరం చెందుతా ఉన్నది, కులం తన రూపాన్ని ఎట్లా మార్చుకుంటా ఉన్నది. అంటే ఇవాళ దళిత కథలోకి రావాల్సినటువంటి అంశం ఏంటంటే ఆధునికత. ఈ ఆధునిక కాలం అంటే ఆధునిక దళిత కథ కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇందులో కూడా ఒక చర్చ ఉంది, ఇంకా దళిత జీవితమే పూర్తిగా కథలోకి రాలేదు, పూర్తిగా నవల్లోకి రాలేదు, అప్పుడే నువ్వు ఆధునికత తీసుకొచ్చి పెడతావా అనేటువంటి సందర్భంలో నన్ను కూడా అన్నారు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఎట్లా పెడతావు దళితులు అయి ఉండాలి. అంటే నా ఉద్దేశం ఏమో, నేను రాసిన కథల్లో ప్రధానమైనటువంటి థీము కులము పట్టణాల్లో ఎట్లాంటి పాత్ర పోషిస్తా ఉన్నది అనేదేమో నా పాయింట్. సో కాబట్టి అట్లా మోడర్నిటీకి సంబంధించిన ఆధునిక నగర జీవితానికి సంబంధించినటువంటి వివక్షణ నేను రాసిన కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కి అది క్యాచీగా ఉండాలి, అట్లాగే నా బాధను నా దుఃఖాన్ని చెప్పేటటువంటి పదమై ఉండాలి అని చెప్పేసి నేను ఆ మోడర్నిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. అయితే ఇవాళ కులము పాజిటివ్ కుట్ర కోణంలోకి మల్లుతా ఉంది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి బుల్లెకు రానియప్పుడు బల్లెకు రానియప్పుడు ఉండదు, కానీ ఇవాళ అవకాశాలని చాలా జాగ్రత్తగా హైజాక్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఎక్కడైతే దళితులు బాగుపడడానికి అవకాశం ఉందో అక్కడ చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా నీ అవకాశాన్ని స్కిప్ చేసే కుట్ర ఉంటుంది. అది కూడా కులం చేసే కుట్రే. అంటే చాలా జాగ్రత్తగా మనల్ని పక్కకు పెట్టి తిరస్కరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది సాహిత్యంలో ఉంటుంది, అది సమాజంలో ఉంటుంది, రాజకీయాల్లో ఉంటుంది, మీడియాలో ఉంటుంది. అన్ని రంగాల్లో అట్లా కులము చేస్తున్నటువంటి దాన్ని ఇవాళ దళిత రచయితలు పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దళితుల ఆధునికంగా దళితులు పడుతున్న వివక్ష అనగానే ఏదో కేవలం ఒక ఇల్లు కిరాయి దగ్గర మనల్ని రాణించలేరా లేకుంటే ఇంకో దగ్గర మనల్ని అధ్యక్షలేరా కాదు. మనల్ని ఇవాళ కాలం ఎంత ఆధునికంగా మారితే కులం అంత కన్స్ట్రక్ట్ అవుతా ఉన్నది. కాబట్టి దీన్ని రూపుమాపే విధంగానే మన సాహిత్యం ఉండాలన్నటువంటి ఒక దృక్పథం దళిత రచయితలందరికీ ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అట్లా పట్టుకున్నప్పుడు మాత్రమే అది దళిత సాహిత్యంలో ఒక తాజాదనం, ఒక వైవిధ్యం వచ్చి చేరేటటువంటి అవకాశం ఉంటది అనేది మాత్రం నాకు అనిపిస్తా ఉన్నది మిత్రులారా. సో కాబట్టి ఈ విషయాలు మీతో షేర్ చేసుకునేటటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి జంబూ సాహితీకి మిత్రులందరికీ కూడా పేరు పేరు నా జైవ్యులు తెలియజేస్తా ఉన్నా. రానున్న కాలంలో దళిత కథ మరింత వైవిధ్యాన్ని సంతరించుకుని, అంటే ఇప్పటికే నేను ఒక దళిత కథ మీద ఒక పేపర్ రాస్తా ఉన్నా. అనేక దళిత కథలు, అనేక అంశాలు, అనేక వైవిధ్యమైనటువంటి వస్తువులు ఎట్లా వచ్చి దళిత కథని పరిపూర్ణం చేస్తా ఉన్నాయి, దళిత కథని ఎట్లా చర్చకు పెడతా ఉన్నాయి. అంటే కుల నిర్మూలన దిశగా, ఒక సామాజిక పరివర్తన తీసుకొచ్చే దిశగా ఎట్లా పనిచేస్తా ఉన్నది దళిత కథ అనేది నేను అందులో రాసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆ నేపథ్యంలోనే జంబూ సాహితీ ఆధ్వర్యంలో ఈ సాయంకాలం పూట ఈ కథల మీద మాట్లాడుకునేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అయితే మనకంటే ముందు రాసినటువంటి రచయితలు చాలా విషయాలు చర్చకు చెప్పిండు. ఒక కులకలూరి రినాథ్ గారు కానీ, బోయ జంగయ్య గారు కానీ, నాగప్ప గారు, సుందర్రాజు కానీ, ఇట్లాంటి కథకులు, చిలుకూరి దేవపుత్ర గారు కానీ, వీళ్ళందరూ కూడా రాసినటువంటి కథల్లో చాలా జీవితం ఉంది. అట్లాగే మన దళిత మహిళల నుండి జోపాక సుభద్ర గారు కానీ, గోగు శ్యామలక్క, జాజుల గౌరి గారు, గంధం విజయలక్ష్మి గారు, ఇప్పుడు రాస్తున్న తాళ్ళపల్లి యాకమ్మ, డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ గారు ఈ మధ్య తన కథా పుస్తకాన్ని, నవలను కూడా ఆవిష్కరించడం జరిగింది. అట్లా వీళ్ళందరూ రాస్తున్నటువంటి దానికి దళితులకు కన్సర్న్ గా రాస్తున్న కాలమల్లయ్య గారు, స్కైబాబా గారు, షాజహాన్ గారు, అఫ్సర్ గారు, వీళ్ళందరూ కూడా, అన్వర్ గారు, వీళ్ళందరి సాహిత్యంలో కూడా మనకి ఒక బహుజన దృక్పథం కనబడుతుంది. మన బహుజనుల జీవితాల్లో రావాల్సినటువంటి ఒక మార్పుని కాంక్షిస్తూ దళితులకు మద్దతుగా ఉండేటటువంటి సాహిత్యాన్ని కూడా సృజించేటువంటి తనము మనకు కనబడతా ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈ కోణంలో మనం దళిత సాహిత్యాన్ని, దళిత కథను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జంబూ సాహితీ మిత్రులందరికీ కూడా పేరు పేరున జైవీములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిస్తా ఉన్నాం మిత్రులారా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.